ఈ విధానాల కారణంగా ఈ 34 సంవత్సరాల లోపల ఆర్థికాభివృద్ధి రేటు అనేటటువంటిది 0.3% నుంచి 3.94% పెరగడం అనేటటువంటిది ఒక వేగవంతమైనటువంటి పరిణామం. ఈ గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అన్ని రకాలైనటువంటి ఆర్థిక సంస్థలు ఈ దేశంలో కూడా యథేచ్ఛగా పెట్టుబడి చేసేటటువంటి ఒక అవకాశం వచ్చింది. దాని కారణంగా ఫోర్డ్ కానీ, టయోటా కానీ, స్కోడా కానీ, అదేవిధంగా హ్యుండై కానీ, సుజుకి కానీ ఆటోమొబైల్ రంగాలు పెట్టుబడి పెట్టడం జరిగింది. అదేవిధంగా కోకోకోలా కానీ, పెప్సీ కానీ ఇటువంటి శీతల పానీయ సంస్థలు వచ్చినాయి. అదేవిధంగా నోకియా కానీ, శాంసంగ్ కానీ, సోనీ కానీ, అదేవిధంగా ఎయిర్వేస్కి వచ్చే వరకు జెట్ ఎయిర్వేసే కానీ, అదేవిధంగా ఐటీ రంగంలోకి వచ్చే వరకు మైక్రోసాఫ్ట్ కానీ, అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో కూడా విదేశీ బ్యాంకులు కూడా వచ్చేటటువంటి ఒక అవకాశం దీని ద్వారా ఏర్పడింది. ఒకవైపు ఆర్థిక అభివృద్ధి రేట్లలో కూడా గుణాత్మకమైనటువంటి మార్పు వస్తే, మరోవైపు దానికి పదింతలుగా ఆర్థిక ఆదాయ అసమానతలు అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోవడం అనేటటువంటిది కూడా ముఖ్యమైనటువంటి పరిణామం. అంటే 1% ఉన్నటువంటి ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశ ఆర్థిక సంపదల లోపల 40% పొందడం ఒక రకమైనటువంటి పరిణామం అయితే, 50% పైగా ఉన్నటువంటి లోయర్ అండ్ పూర్ క్లాస్ వాళ్ళందరూ కూడా కేవలం 3% ఆస్తులను సంపాదనలు పొందడం అనేటటువంటిది మరో ప్రత్యేకత. ఈ ఆర్థిక ఆదాయాల వ్యత్యాసం అనేటటువంటిది సమీప భవిష్యత్తులో కానీ, ఫ్యూచర్లో కానీ పూడ్చబడడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి రీతిలో పెరగడము అనేటటువంటిది ఏదైతే భారత రాజ్యాంగం నిర్దేశించుకున్నటువంటి ఆర్థిక అసమానత వ్యత్యాసము కానీ, సోషల్ వ్యత్యాసం అనేటటువంటిది రూపుమాపాలనేటటువంటి ప్రధాన ఆలోచనలకు ఇది పూర్తిగా విభిన్నమైనటువంటి పరిస్థితి. దీని తదనంతరము ఆయన తీసుకున్నటువంటి మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, దాదాపు 14-15 సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి రామజన్మభూమి అంశంలో కూడా బీజేపీకి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కారణంగా బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే 40 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా వస్తున్నటువంటి ముస్లిం ఓటు బ్యాంక్ అనేటటువంటిది కనీసం 10 సంవత్సరాల వరకు పూర్తిగా కోల్పోయేటటువంటి అవకాశం ఏర్పడింది. ఈ నిర్ణయంలో కూడా శ్రీమతి సోనియా గాంధీని కానీ, కాంగ్రెస్ ముఖ్యులను కానీ కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా అన్ని చర్యల్లో కూడా బీజేపీ ప్రధాన నేతలు ఎవరైతే ఉన్నారో వాజ్పేయి కానీ, అద్వానీ కానీ వీళ్ళ ఆలోచన విధానంతో నడచడం కారణంగా పివి నరసింహారావును తన మృత్యు గడియలు సమర్పించినటువంటి కాలంలో 2 ఎకరాలు కాదు 2 అడుగుల స్థలం కూడా ఢిల్లీలో ఇవ్వను అనేటటువంటి విధంగా శ్రీమతి సోనియా గాంధీ భీష్మించుకునేటటువంటి ఒక ఆలోచనకు కారణమైంది.